నిరుద్యోగులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించాలని టాస్క్ అధికారులను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6,000 మందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. టాస్క్ కార్యక్రమాలపై సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. గతేడాది టాస్క్లో శిక్షణ పొందిన 4,000 మందికి పైగా ఉద్యోగాలు సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో 1,33,000 మంది విద్యార్థులకు 2,791 మంది ఫ్యాకల్టీ సభ్యులకు శిక్షణ ఇచ్చినట్లు టాస్క్ అధికారులు మంత్రికి వివరించారు. దివ్యాంగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా సాయపడేందుకు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు టాటా ట్రస్ట్తో టాస్క్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్, కామిక్స్లో యువతకు 3 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చేందుకు ట్వాగా సంస్థతో అవగాహనకు వచ్చారు. వచ్చే 3 ఏళ్లలో ఎక్స్ఆర్ మాంక్ అనే కంపెనీ ద్వారా 10,000 మంది విద్యార్థులకు వర్చువల్ రియాలిటీలో అత్యాధునిక శిక్షణ టాస్క్ ఎంఓయూ చేసుకుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.